పాలకూర మామిడికాయ పప్పు ఈరోజు ఎట్లా చేసుకుందామో చూద్దాం వచ్చేసేయిర్రి. ఈ వీడియోలో చెప్పిన మెజర్మెంట్స్ తో చేస్తే మీకు ఈ పప్పు కిర్రాక్ వస్తుంది. వీడియో మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందైతే ఈ పాలకూర మామిడికాయ కప్ కోసం ఒక బౌల్లో 200 గ్రాములతో అయితే కందిపప్పు లేదంటే తొగరపప్పు తీసుకుందాం. గట్ల తీసుకున్న పప్పుని ఒక పెద్ద కుక్కర్లో పోసుకోర్రి. ఏది మిగలకుండా మొత్తం కుక్కర్లోకి ఊడ్చేసుకోర్రి, ఎందుకంటే పప్పు రేట్లు వాసిపోతున్నాయి. ఇక అట్లా ఊడ్చేసుకున్న పప్పులోకి ఇంతకుముందు ఎట్లయితే బౌల్లో తీసుకున్నామో మనం పప్పు, అదే బౌల్లో 3 సార్లు నీళ్లు నింపి దాంట్లో పోసుకోర్రి పప్పులా. ఇక 3 కప్పుల నీళ్లు తీసుకుంటే ఉడకనీకి పప్పు మంచిగా అవుతుంది కాబట్టి 3 కప్పులు ఒకదాని తర్వాత ఒకటి పోసుకుంటా ఉండుర్రి. దీంట్లో పావు చెంచాడైతే పసుపు వేసుకోర్రి. ఒక చిన్న గంటెడు మందం నూనె పోసుకోర్రి. ఇప్పుడైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూర తీసుకొచ్చి ఒక్కొక్కటి వేసుకోర్రి. ఇక కుక్కర్ నిండుకు కనిపిస్తే చాలు. ఇక పాలకూర వేయడం ఆపేసేరి, పక్కన పెట్టుకోర్రి. ఇక పొయ్యి ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోర్రి. 4 విజిల్ తర్వాత ఎట్లొచ్చిందో చూద్దాం. అబ్బా మస్తుగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పప్పు గుత్తి లాంటిది ఒకటి తీసుకొని దాన్ని మొత్తం దంచుకోర్రి. దంచుకుంటా అటు ఇటు తిప్పుకోర్రి. తిప్పితే ఎట్లయితుంది అంటే మనకి బర్గ్ అవుతుంది అనమాట. బర్గ్ అయిన తర్వాత ఒకసారి తీసి చూపిస్తూనే ఎట్టుందో చూడుర్రి. ఇక అయిన పప్పుని పక్కన పెట్టుకొని ఒక పొయ్యి అంటించుకొని కడాయి పెట్టుకోర్రి. ఇక అంటించిన కడాయి మీద అయితే నూనె నెయ్యి వేసుకోర్రి. నూనె వేసుకున్న మంచిగానే ఉంటుంది, నెయ్యి వేసుకున్న మంచిగానే ఉంటుంది. మరి నూనె వేసుకోవాలా నెయ్యి వేసుకోవాలా పొరడాన్ని మాత్రం అడుక్కోర్రి. మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోర్రి, 2 బాగానే ఉంటాయి. ఇక వేసుకున్న నెయ్యిని అయితే అటు ఇటు తిప్పుకోర్రి, ఎందుకంటే మొత్తం ఇట్లా వరుసుకోవాలి కాబట్టి అది. ఇక అట్లా వరుసుకున్న నెయ్యి మీద లేదంటే నూనె మీద అయితే ఇన్ని ఆవాలు వేసుకోర్రి. ఆవాలు మస్తుగా చిట్పట్లు ఆడాలి. ఇక ఆవాలు వేసుకున్నాక జీలకర్రను వదిలేద్దామా, జీలకర్ర కూడా వేసుకోవాలి కదా, జీలకర్ర కూడా వేసుకోర్రి. ఇకేమున్నది, జీలకర్ర వేసుకున్న తర్వాత కలుపుడే రెండింటిని కలిపి. ఇక ఆ రెండింటి తర్వాత వాటి దోస్తైన పచ్చిమిరపకాయలను అయితే ఒక 6 అయితే వేసుకోర్రి. కట్ చేసి మస్తు కట్ చేసుకోర్రి. అవి చిట్పట్లాడుకుంటూ ముఖం మీద పడేటట్టు చేసుకోకూర్రి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం దూరం పోర్రి, ఎందుకంటే అవి చిట్పట్లాడి ముఖం మీద పడతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ కన్నాసు వంటోడైనా ఎర్రమిరపకాయలను అయితే ఒక 4 తుంచి వేసుకోర్రి, ఒకదాని తర్వాత ఒకటి. ఇట్లా వేసుకుంటా ఓర్రి. ఇక ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 7 ఎల్లిపాయలను అయితే తీసుకొని మంచిగా వేసుకోరు దాంట్లో. ఇక ఇంతకుముందే చిన్న కట్ చేసి ఉప్పు రాసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే తీసుకొచ్చుకోర్రి. ఇక ఈ మామిడికాయ ముక్కలను అయితే ఇంతకుముందు కలుపుకున్న వాటి అన్నిట్లో వేసేసుకొని ఇక కలుపుకుందాం. అట్లా కాదు, ఏమైనా కచ్చగట్టి రాయింది నా మీద, సబ్స్క్రైబే చేస్తలేరు, కామెంట్లు లేవు, షేర్లు లేవు, ఏందన్నా ఇది. ఒకవేళ పులుపు ఎక్కువ ఇష్టం లేకపోతే తక్కువ మామిడికాయలు వేసుకోరు, కొన్నే వేసుకోర్రి. ఇక మంచిగా కలిపిన తర్వాత పక్కకు పెట్టి తాళం పెట్టుకున్న పప్పు అయితే తీసుకొచ్చుకోర్రి. ఇంతకుముందు పక్కన పెట్టుకున్నాను గుర్తున్నదా. ఇక జబర్దస్త్ కలుపుకోర్రి. మంచిగా కలుపుకుంటే గుబాలించిపోతుంది ఇల్లంతా. ఇక పప్పు గిన్నెలా మిగిలిందంతా నీళ్ళు పోసుకొని చిలుక్కొని దీంట్లో పోసుకోరు మొత్తం. ఇక పొగలెట్టి వెళ్తున్నాయో చూస్తుర్లే. ఇక మస్తు కలుపుకోవాలి. 1 నిమిషం అయినాక ఒక చిన్న చెంచాల కారం తీసుకొని మంచిగా ఇట్లా వేసుకోర్రి. ఇక కలుపుకోర్రి ఇదంతా. ఇక మామిడికాయలలో ఉప్పు ఉంటుంది కానీ ఒకవేళ ఉప్పు సరిపోకపోతే గిత్త వేసుకోర్రి. ఇక ఫైనల్గా అరచెంచడు ధనియాల పొడి వేసుకొని తిప్పుకుంటే మస్తుగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు దాని మీద పళ్ళెం పెట్టి కవర్ చేసుకోర్రి. ఒక 5 నిమిషాల తర్వాత ఎట్టయిందో తీసి చూద్దాం. మస్తు అయినది, సూపర్ కనిపిస్తున్నదిలే. ఇప్పుడు ఎట్లొచ్చిందో ఒక్కసారి ట్రై చేద్దాం. కేక్ వచ్చింది, మీరు కూడా కిర్రాక్గా ట్రై చేసుకోర్రి ఇంట్లో. ఇక దీంట్లో గిత్త నెయ్యి మామిడికాయ తొక్కేసుకొని తింటే బాగుంటుంది కదా, కేక్ ఉంటుంది. ఒకసారి అన్నం మీద చూడుర్రి ఎట్టబోతున్నదో. ఇట్లా చేసుకొని అన్నంలోకి ట్రై చేసి ఎట్లొచ్చిందో ఒక్కసారి కామెంట్లలో రాయర్రి. మీ దోస్తులకి మీ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకుర్రి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి టేస్ట్ ఆఫ్ పవన్. మీకు ఇంకా మళ్ళీ కలుస్తూనే ఉంటా. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు మనం మాట్లాడుకోవచ్చు. ఇక శనార్థి దోస్తులారా, ఇంకో డిష్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.